సో సంసారం ఒక చదరంగం అన్నారు, నిజంగా మీకు చదరంగం లాగే ఉందా? లేదు, హ్యాపీగా ఉంది. నిజం చెప్పండి అబ్బా, ఎందుకు హ్యాపీగా ఉంది? అవన్నీ ఎవరని చెప్తారు? అవన్నీ చెప్తే ఇంటికి పోయిన తర్వాత నా పెన్లాం చేతిలో జాడకట్ట తీసుకుని దెబ్బలు తినాల్సి వస్తుంది. ఇది రియాలిటీ. సో లైఫ్ పెళ్లికి ముందు బాగుందా పెళ్ళాక బాగుందా? పెళ్లి తర్వాతనే నాకు కలిసి వచ్చింది. కలిసి వచ్చింది అంటే పెళ్లికి ముందు కలిసి? పెళ్లికి ముందు నా దగ్గర అంత సంపాదన ఏం లేకుండే, అంత ఏం లేకుండే, నార్మల్ పర్సన్. ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి. బంగారం లాంటి కూతురు ఉంది, బంగారం లాంటి ఇల్లు ఉంది, బంగారం లాంటి కారు ఉంది, బంగారం లాంటి వ్యక్తి ఉంది. అన్ని కలిసి వచ్చినాయి. ఆమె పెళ్లి తర్వాతనే మంచిగా ఉంది. సో త్వరలో ఏమైనా సినిమాలు చేయబోతున్నారా ఎవరికి తెలియకుండా, విశ్వక్సేన్ గారు కాకుండా? ఇంకైనా ఒకటి కొత్త ప్రాజెక్ట్ అది చేస్తున్నాం. ఏదైనా మీరు ఆడిషన్స్ కి వెళ్ళి మీరు రిజెక్ట్ అయిన ఉన్నాయి? అప్పుడులా కాదు, అది అన్నపూర్ణ స్టూడియోలో నేను ఆడిషన్స్ పోయినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేసిర్రు. చెప్తా అని చెప్పి చెప్పలేదు. అట్లా చాలా ఉన్నాయి. నేను సినిమా ఇండస్ట్రీలో రావాలి ఉండాలి అని చెప్పేసి చాలా కష్టపడ్డా ఒకప్పుడు. సో అప్పుడు ఏం కాలే. దాని తర్వాత నాకు నేనే మళ్ళీ ఎదిగారు. ఇండస్ట్రీ అంటేనే ఒక బూత్ అన్నట్టు చెప్తారు కదా విలేజెస్ లో, అట్లా అమ్మాయిలకి మంచిది కాదు, సేఫ్ కాదని. సో మీరేమంటారు? నేనేమంటా ఏమన్నా మీరేమంటారు ఇండస్ట్రీ గురించి? ఎన్ని సంవత్సరాలు యూట్యూబ్ అమ్మాయిలకి మంచిదా కాదా, లేకపోతే అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి? అదే నేను కూడా విన్న మాటలు మాత్రమే, లైవ్ లో చూడలేదు. నెపోటిజం జరుగుతుంది, అమ్మాయిలని కమిట్మెంట్ అడుగుతారు, ఇవన్నీ అడుగుతారు అని చెప్పేసి. అట్లా అది తప్పు. అమ్మాయిలు కష్టపడి సెల్ఫ్ మోటివేట్ అయ్యి వాళ్ళు ఎదగడానికి ఈ హైదరాబాద్కి వచ్చి సినీ ఇండస్ట్రీలోకి వస్తుంటారు. సో అందులో కొందరు మంచోళ్ళు ఉన్నారు, కొందరు వాంటెడ్లీ నేను ఎదగాలంటే సెక్సే చేయాలా, లేదంటే నాకు ఇదే ఫీలింగ్లో ఉంటేనే మంచిగా ఉంటుందని కొంతమంది ఉంటారు. సో డిపెండ్స్ ఆన్ దేర్ ఇండివిజువల్ డిసిషన్స్. కానీ ఎవరైతే హార్డ్ వర్క్ చేసి ఇండస్ట్రీలో నిలబెట్టుకుందాం అనుకుంటారో వాళ్ళకైతే ఇండస్ట్రీ అనేది కొంచెం మోసం చేస్తుందని అనొచ్చు. ఎందుకంటే నేను విన్న బయట కమిట్మెంట్లు అడుగుతారు, అది అడుగుతారు. కానీ అమ్మాయిలు తప్పనిసరిగా కమిట్మెంట్లు కూడా ఇచ్చి కూడా ఇండస్ట్రీలో సర్వైవ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇన్స్టాలో టాలెంట్ ఉన్న వాళ్ళకి కూడా ఆఫర్స్ ఇవ్వట్లా మూవీస్లో, అంటే రికమెండేషన్ ఉంటేనే ఇస్తా అని అంటారా? తెలియదు నాకు అవి. మరి మీరు మూవీ చేశారు కదా, నాకు అంటే నేను నా వీడియోస్ అవతల చూసిర్రు, ఆ మేనేజ్మెంట్ నుంచి కాల్ వచ్చింది, నాకు చేయడం జరిగింది అంతే తప్పించి ఇంకా వేరే రికమెండేషన్లు అవి ఏం లేవు. బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే వెళ్తారా? నీకు బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే ఎందుకు ఎవరైనా పోతాడు, నేను కూడా పోతా. కానీ బిగ్ బాస్ కంటే ఇంకో మంచి షో మాదే ఉన్నది, పెద్ద బాస్. తెలుసా నీకు? తెలుసు. అది కాకుండా నాగార్జున గారితో. అయ్యా ఇప్పుడు అక్కడ హోస్ట్ నాగార్జున, ఇక్కడ హోస్ట్ విజ్జుగోడు చందు. మరి ఎట్లుంటది మాతోటి? మీతో అట్లా మేము అంటే మాకు అవకాశం వెతుక్కోలే, మేమే అవకాశం ఇచ్చినాం. సరే, మేమే పెద్ద బాస్ అనే పెద్ద షో పెట్టి మేమే 15-16 మంది కంటెస్టెంట్లకి లైఫ్ ఇచ్చినాం. సో నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నెక్స్ట్ సీజన్ ఏ సీజన్? సీజన్ 3 త్వరలోనే స్టార్ట్ అవుతుంది. కంటెస్టెంట్ ఎట్లా చూస్ చేసుకుంటారు? కామెడీ, ఎంటర్టైన్మెంట్. మాకు ప్రజలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్, ప్రజలకు కావాల్సింది కామెడీ. అక్కడ మేము కొంచెం చిల్ అవ్వాలి, అంతే. సో యూట్యూబ్ బిగ్ బాస్ కాకుండా టీవీ బిగ్ బాస్ కి వెళ్ళారా మీరు? అవకాశం ఇప్పిస్తాను. నేనా? అంటే ఛాన్స్ వస్తే వెళ్తారా అన్నా? వస్తే వెళ్తారు. సో వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసాలంటే తీసి ఉండగలరా? అయ్యో నేను పుట్టుడే ఇవన్నీ వేసుకొని పుట్టినా, నాకు అర్థం కాదు. సరే, ఇప్పుడు మీరు గేమ్ ఆడి మనీ సంపాదిస్తున్నారు, ఆ గేమ్ ఆడకుండా ఉండగలరా 100 రోజులు బిగ్ బాస్ హౌస్ లో? ఉంటా అంటే మరి మీ ఇన్కమ్ తగ్గుతూ వస్తుంది కదా ఆడకపోతే. అక్కడ వస్తుంది కదా ఇన్కమ్. ఓహో, ఆ విధంగా వెళ్తారా? నాకు ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఓన్లీ యాపే కాదు కదా, నాకు యూట్యూబ్ ఉన్నది. యూట్యూబ్ నుంచి నేను నెలకు 1,00,000 సంపాదిస్తా. ఒకనొక టైంలో 3 లక్షలు. పెద్ద బాస్ సీజన్ లో అయితే నేను 4 లక్షలు నాది మంత్లీ రెవెన్యూ, విద్యుత్ 4-5 లక్షలు విద్యుత్ రెవెన్యూ. మా రెవెన్యూ జనరేట్ అట్లా ఉండే మేము ఏదైనా చేసినప్పుడు. సో మీరు సీనియర్స్ అయ్యారా అనొచ్చా ఎంటర్టైనర్స్ లో? ఎంటర్టైనర్స్ యాంకర్స్ చాలా మంది ఉన్నారు, జబర్దస్త్ సీనియర్లు కామెడీ విషయంలో. అంటే యూట్యూబ్, టీవీ పరంగా కాకుండా యూట్యూబ్ లో మీరు సీనియర్స్ అయ్యారా, లేకపోతే మిమ్మల్ని మించి ఎవరైనా వచ్చారంటారు ఈ గ్యాప్ లో? ఏమో తెలియదు. శ్రీవిద్య వచ్చిందని అనిపించట్లేదా? అనిపిస్తుంది, శ్రీవిద్య వచ్చినట్టు అనిపిస్తుంది. నిజంగా నువ్వు యాంకర్ కదా, ఒకసారి యాంకర్ స్పెల్లింగ్ చెప్పు. ANCHOR. ఈ కదా, ROE కదా? ఈ కాదు. కాదా? నాకు గుర్తులేదు, నాకు చెప్పి. ANCHORE కాదా? పక్క ఆరి కాదా? ఇప్పుడు ఆరి అయితే నువ్వేం చేస్తావు? ఆరి అనే అంట. మరి ఎందుకు స్టార్టింగ్ తప్పు చెప్పినావు? నువ్వు యాంకర్ కదా. మిడిమిడి జ్ఞానం. ఇప్పుడు ట్రైన్ నడిపాడు, ట్రైన్ పేరంతా భోగి పేర్లు అని తెలుసుకోవాలని ఉందా?
తెలుసుకోవాలి. భోగి నడుపునోడికి భోగి స్పెల్లింగ్ తెలుసుకోకపోతే ఎందుకు చేత స్టీరింగ్ ఉంటే చాలా తిప్పుతాడు అంతేనా? ఇప్పుడు యాంకర్ స్పెల్లింగ్ వస్తే యాంకరింగ్ చేయాలి ఏంది? అయితే నీకు మినిమం యాంకర్ స్పెల్లింగ్ కూడా తెలియదు, నువ్వు యాంకర్. నేను చెప్పేది ఏంటంటే తెలుసుకొని చేయడం ఇప్పుడు ఏఎన్సి కాదు, ఇప్పుడు ప్రజల్ని డైరెక్ట్ అడుగుతున్నా. ఈమె ANCHOR అంటుంది, యాంకర్ అంటే ANCHOR ఏనా? నువ్వు చెప్పు. మళ్ళీ అడుగుతున్నా 10,000 ప్రశ్న. ఎన్నిసార్లు అడిగినా లాస్ట్ కి ఈ రాదా? మీ పేరు ANCHR లాస్ట్ కి ఈ రాదా? రాదు. పక్కా రాదు. పక్కా రాదు. అయితే నువ్వు యాంకరే. ఎందుకంటే నాకుందే మిడిమిడి జ్ఞానం, దాన్ని కూడా పోగొట్టద్దు. సో చందుకి యాటిట్యూడ్ ఎక్కువ, వేరే యూట్యూబర్స్ తో యాటిట్యూడ్ గా ఉంటారు అన్న నిజమా అబద్ధమా? లేదు లేదు, అందరితో కలిసి ఉంటా, స్నేహపూరితంగా ఉంటారు. స్నేహపూరితంగా ఉంటా. ఇంకా తెలుగులో ఏమైనా పదాలు ఉంటాయి అట్లుంటా. అంటే వేరే వాళ్ళు ఎవరైనా కొత్తగా యూట్యూబర్స్ కి సపోర్ట్ చేయడం కానీ అట్లాంటివి చేస్తారా? చేస్తా. మరి నాకు చేయండి, సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు పెట్టే ఇంటర్వ్యూ నేను నా కమెంట్లో పెడతా, నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతా. కమిట్మెంట్ లో పెడతారా? చూసిర్రా ఈ అమ్మాయికి మనం ఎంత క్లియర్ గా కమ్యూనిటీ అని చెప్తుంటే ఆమె కమిట్మెంట్ దగ్గరకు పోతుందంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. సో ఈ అమ్మాయి ఈ స్టేజ్ లో ఉన్నదంటే అక్కడ ఏదో జరిగి ఉంటదని నేను అనుకుంటున్నా. అదొక్కటే తక్కువ నాకు. నా మరి ఎందుకు ప్రతిసారి కమిట్మెంట్ 3 క్వశ్చన్స్ విన్నా నేను నీ దగ్గర నుంచి. ఒకటి, ఇండస్ట్రీలో అమ్మాయిలు సర్వైవ్ అవ్వాలంటే బయట ఇండస్ట్రీ మంచిగా లేదని అన్నారు, అక్కడ కమిట్మెంట్ విషయమే. ఇంకొకటి ఏదో కమిట్మెంట్ విషయం తీసారు. మళ్ళీ ఇప్పుడు నేను కమ్యూనిటీ అంటుంటే కమిట్మెంట్ అంటారు. అంటే కమిట్మెంట్ అంటే ఏంది నీ ఉద్దేశం? కమిట్మెంట్ అంటే ఒక భార్య భర్తలకు ఉండేది ఒక కమిట్మెంట్, ఒక తల్లి పిల్లకు ఉండేది ఒక కమిట్మెంట్, ఒక తండ్రి పిల్లకు ఉండేది ఒక డైరెక్టర్ కి, ఒక ఆర్టిస్ట్ కి ఉండేది కూడా కమిట్మెంట్, ఒక ప్రొడ్యూసర్ కి, ఒక ఆర్టిస్ట్ కి ఉండేది కూడా కమిట్మెంట్. నేను ఆర్టిస్ట్ కాదు, నేను చెప్పాను ఇక్కడ నేను ఆర్టిస్ట్ అని. నువ్వు ఆర్టిస్ట్ కాదు, అది నేను కాదు. ఐ యామ్ యాంకర్. చైల్డ్ ఆర్టిస్ట్. ఇప్పుడు తెలుసా, యాంకర్ ని ఆర్టిస్ట్ కిందకి కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు అన్ని తెలుసుకొని యాంకరింగ్ చేయాలని లేదు. లేదు లేదు లేదు. సో మీరు మీ ఉన్న దాంట్లో హెల్ప్ చేస్తున్నా, ఇస్తున్న గివ్ అన్నారు కదా. సో నాకు గివ్ అవేగా ఒక ₹1,00,000, 1,00,000 కూడా కాదు, 10,000 ఇమ్మంటే ఇస్తారా? గివ్ అవే అనేది కమెంట్లు సరే, కమెంట్లు గానీ షేర్లు గానీ చేస్తే ఇస్తారు. ఉత్తగా అడిగితే ఎవరు ఇయ్యరు. సరే, మీ కార్ లో అన్ని డబ్బులు పెట్టుకొని తిరుగుతున్నారు కదా, ఎందుకు కిటికీలోంచి ఇసిరి పంచడానికా? కాదు, మరి మనీ హంటింగ్ అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ చేస్తున్నా. సో మనీ ఎక్కడ పడితే అవును, ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. సో ఇక్కడ పెట్టారా? ఇక్కడ ఏం పెట్టలేదు, వచ్చే దారిలో ఒక దగ్గర పెట్టినా. ఈ పాటికి తీసుకుని ఉంటారు 20,000. అమ్మా, ఇక్కడ పెట్టచ్చు కదా, ఇక్కడ కూడా వీడియో చూడాలా? ఇప్పుడు చూసి ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర పెడితే అక్కడ పరిగెత్తుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడెక్కడ పెడతారు మీరు మనీ హంటింగ్ అని? పోతే అక్కడ. ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ లో పెడతారా? పబ్లిక్ టాయిలెట్స్ లో అక్కడ ఎందుకు పెడతారు పిచ్చా? అంటే అది కూడా మనీ హంటింగే కదా. అది ఎక్కడే పబ్లిక్ టాయిలెట్ లో లెటరింగ్ కుండీలో పెట్టాను, బకెట్ కింద, ట్యాప్ పైన పేపర్ చుట్టి. ఈసారి ఈ కాన్సెప్ట్ నేను అమలు పరుస్తా. నువ్వు చెప్పినావు కదా, ఈ కాన్సెప్ట్ అమలు పరుస్తా.